అల్టిమేట్ ట్రూత్ అంటే ఏంటండి? ట్రూత్ చెప్పాగా, నీవు దైవస్థితిగా మారడము, అది ట్రూత్ అనుకోండి, నువ్వు భక్తి మార్గం ట్రూత్ అనుకోండి, నువ్వు ఎట్లా అట్లా అనుకోని తెలుసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం అంతే. ఒకటి పాఠశాల లాగా అండి, పాఠశాల ఏం నేర్చుకుంటావో నేర్చుకో, ఉంటా దేవుడు ఉండనే నేను అక్కడ వెళ్ళిపోతావు. నిజంగా ఈ శరీరం నీదే అయితే చనిపోతావు, నీ శరీరంతో రావాలి కదా, ఎందుకు వదిలేసి వెళ్తున్నావు? ఈ బిల్డింగ్ నీదే, నువ్వు వరంగల్ పోయినా హన్మకొండ పోయినా ఈ బిల్డింగ్ తో రావాలి కదా, ఎందుకు వస్తుంది బిల్డింగ్? ఎందుకు వస్తున్నావు? మళ్ళీ సంపాదించిన కళలు కూడా, కళలు చాలా ఆస్తులు సంపాదించిన బిల్డింగ్లు అవన్నీ లేచే వరకు ఎక్కడ పోయినాయి? రోజు దేవుడు తెలియజేస్తాను స్వప్నంలా, నిజం కాదు. మనం ఒకటి క్రియేట్ చేసుకుంటాం, కళలు కూడా సంపాదిస్తాం, ఇంకా ఆ బిల్డింగ్లు కడతాం. పొద్దుగాలు లేస్తే బిల్డింగ్ మాయమవుతుంది, నువ్వు ఇక్కడే ఉంటావు. అది చెప్తా అండి, ఈ జీవితం కూడా స్వప్నమే. నువ్వు కట్టిన బిల్డింగులు ఇవన్నీతో రావు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండి నీ యొక్క స్థితి తెలుసుకో. నువ్వు ఎందుకు వచ్చినావు అది నేర్చుకో, వెళ్ళిపో. అదే రోజు ఆమె తెలియడం కోసం ఆ స్వప్నం, ఈ మరణం కూడా అప్పటికి కూడా చచ్చిపోయినా కూడా ఆత్మేనా కూడా తెలుసుకోరు. నేను ఆత్మని కదా అని తెలుసుకోరు. మళ్ళీ వచ్చి ఇక్కడ పుట్టాలి నేను, నా కోరికలని మళ్ళీ ఇటా వస్తారు. అంటే నువ్వు తెలుసుకునే జ్ఞానం బతుకుండగా నేర్చుకుంటే అప్పటికైనా కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ జన్మ అన్నా తీసుకొని వస్తావు. మళ్ళీ ఇది మాయలో పడి చచ్చిపోయాక నువ్వు ఆత్మీయంగా కూడా ఆత్మ అని తెలుసుకోకుండా మళ్ళీ వచ్చి ఇళ్ళ దుంకుతా అంటే ఇంకా చెప్తున్నా, మీరు వస్తా అంటే దేవుడు కాపాడుతూ ఉంటాడు. మనం చెప్తా మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలాంటి ప్రశ్నలతో వస్తారు, మీరు వాళ్ళకి ఏం సమాధానాలు చెప్తుంటారు? ఇంతవరకు అండి ఇలాంటి విషయాలు జస్ట్ మాకు అంటే చెప్పిన ఆ ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళకి ఆ థాట్ పోతుంది, ఆటోమేటిక్ కలుస్తారు. నాకు అడిగితే చెప్తా ఉంటాను. ప్లానింగ్ ఈ స్థితికి వచ్చిన ప్లానింగ్స్ ఏమి ఉండవు. కాకుంటే ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ యూజ్ అవుతుంది ఈ వీడియో దిగడం వల్ల. ఏంటంటే చాలా మంది ఎక్కడెక్కడో ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళకైనా అవసరం అయితే ఇప్పుడు నేను చెప్పగలుగుతా, ఈ స్థితిలో ఉన్నాను చెప్పగలుగుతాను. అది కూడా ఏంటంటే బంధంలాగా కాదు, చెప్తాము. మీ పని మీరు చేసుకోవాలి, నా పని నేను చేసుకుంటాను. ఎవరి మార్గంగా ఇంకో అడ్డం కావద్దండి. ఇక్కడ గురువు శిష్యుడు ఏం లేదు, నీ లోపల దైవమే నీ గురువు. ఆయనే అన్ని, ఆయన తల్లి తండ్రి అన్ని ఆయనే, అందరి లోపల ఆయనే ఉన్నాడు. ఏదో విధంగా తెలియజేస్తా ఉంటాడు. నా ద్వారా తెలియజేసిందా ఈను మళ్ళీ నాతో ప్రయాణం చేయాలని పెట్టుకోకూడదు. ఈ బంధాలు పెట్టుకుంటే సాకారం నిరాకారాన్ని పట్టుకో. ఆమె ఏం చెప్తుంది, ఆ సోల్ తో కనెక్ట్ చేయండి. సోల్ కనెక్ట్ అయినప్పుడు డైరెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేవుడు ఎట్లా చెప్తుంది, సోల్ టు సెల్ చెప్తున్నాడు కదా, అట్లే మీకు వస్తూనే ఉంటదండి. ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది. మళ్ళీ ఎవరికన్నా వాళ్ళకి మాకు ఆ కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, అలాంటి వాటికి వస్తున్నారా మీ దగ్గర ఎప్పుడన్నా? రావద్దనే చెప్తా అండి. వస్తు ఒక ఆమె వచ్చింది, వచ్చి వాస్తు గురించి అడుగుతుంది. వాస్తు బాగాలేదంటే నువ్వు వాస్తువే కానీ అడగా ఇల్లమ్మ, నన్ను అడిగితే నేను చెప్తాను అది కాదు అని. లేదు మీకు చెప్పండి అంటే సరే నేను చెప్తా, మరి ఇంటా అని చెప్తా అన్న. దేవుడు అనువనువునా ఉన్నాడు, నీ ఇంట్లో లేడా వాస్తులు అని అడిగిన నేను. అనువనువునా ఉన్నప్పుడు ఆ పిల్లర్లో మనకు తెలుసు కదా, ఆ స్తంభం నుంచి నరసింహస్వామి బయటకు వచ్చిండు. అది మీనింగ్ ఏంటిది? నరసింహస్వామి అనువనువునా ఉన్నాడు, దేవుడు అనువనువునా ఉన్నాడు చెప్తాడు. అనువనువునా ఉన్నప్పుడు నీ ఇంట్లో ఎందుకు లేడమ్మా అని చెప్పిన. నువ్వు భయపడుతున్నావు కాబట్టి అయ్యగారు చెప్పి లొంగి ఇంటికి వచ్చి చెప్పి వాస్తు బాగాలేదు, అవి మొత్తం ఇల్లు అమ్మేసి అని చెప్తున్నారంట. నీ ఎప్పుడన్నా ఇప్పుడు నీలో భయం స్టార్ట్ అవుతుందో అన్నిటికీ లొంగిపోతావు నువ్వు. భయానికే అండి లొంగిపోయేది, ప్రతి ఒక్కరు లొంగిపోయేది భయానికే. ఆ భయం ఎప్పుడు వస్తా చెప్పా మీకు. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, అవి క్లియర్ ఎందుకు వస్తున్నాయి, అవి క్లియర్ చేసుకోకుండా ఇంకో దారిలో పోతారు. ఇంకొక మాయ. కొంతమంది చాలా మంది చూస్తున్నాను, నేను ఎవరిని కామెంట్ చేస్తలేను, ఉన్న విషయం ట్రూత్ చెప్తున్నాను. ఏంటంటే చాలా మంది ధ్యానంలోకి వచ్చే వాళ్ళు ఏంటి ఇంట్లో సమస్యలు ఉంటుంది, వాటి వల్ల ప్రెషర్ ఎక్కువైతుంది, దాని వల్ల మెడిటేషన్ లో కూర్చుంటున్నాను అని చెప్పేసి. అంటే ఉన్న ప్రాబ్లమ్స్ నువ్వు ఏంటో తెలుసుకో, ఆ లెసన్ నేర్చుకుంటే ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోతాయండి. నువ్వు అవి అట్లే ఉంటే కుప్ప, వీడికి వచ్చి మళ్ళీ కొంచెం కళ్ళు మూసుకుంటే అవి అక్కడే ఉంటాయి, ఇక్కడే ఉంటాయి. ఏది ముందుకు పోతుంది కళ్ళు మూసుకుంటే? ప్రాబ్లం ఎక్కువైతేనే ఉంటాయండి. నిమ్మలం కూర్చొని మెడిసిన్ కూడా చేయలేవు. ఆ ప్రాబ్లం క్లియర్ చేయి, అది ధ్యానం అంటే. కూర్చొని ఎన్సేపు చేసుకుంటే పోతాం, పడుకుంటాం తెలందాక, మనం రోజుకు 10 గంటలు అంటాం, 8 గంటలు అంటాం. అది సరిపోతే లేదా మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చొని దీనికి పుట్టింది. ఇప్పుడు జీవితం తీసుకున్నాము, ఇక్కడికి వచ్చినామంటే నీ కర్తవ్యాలు నువ్వు చేసుకున్నప్పుడు ఆ కర్తవ్యాలు చేసుకున్న దిశలో నువ్వు కొన్ని లెసన్స్ నేర్చుకుంటావు. ఎప్పుడు తెలుసుకుంటావు? బండి కొన్నప్పుడు నీకు అర్థం కావాలి, కారు కొన్నప్పుడు లోన్ తీసుకోవద్దని. సరే కార్ అప్పుడు లోన్ తీసుకున్నావు 5 years, అది ఎక్కువైందా? మళ్ళీ ఇంటికి తీసుకుంటావు 20 ఏళ్ళు. 20 ఏళ్ళు అంటే నువ్వు ఇరికినట్టే కదా. అంటే నీ ఆశకి నువ్వు ఇరికినవు, అది నాడిస్తుంది. దాన్ని నువ్వు వాడించాలంటే నువ్వు ఎట్లా అంటే మధ్యమంగా ఉండు. బుద్ధుడు చెప్తారు కదా, అట్లా ఉండు. నీకు మినిమం నీడ్స్ తీసుకో, అత్యాశ వెళ్ళకు, నువ్వు ఉన్న దాంట్లో చేసుకుంటే వెళ్ళు. ఒక టైంకి వచ్చినాక నువ్వు ఇలా ఉండడం వల్ల నీ పవర్స్ నీకే పెరిగి నువ్వు అనుకున్నది దగ్గరకే వస్తుంది. కానీ అప్పుడు నువ్వు పట్టించుకో, ఇంకా ఆశ లేదు కదా. సిద్ధులు అదే వస్తాయి, నీ ఎంబడి వస్తాయి, నీయే కదా నీ ఎంబడే ఉంటాయి అవి. నువ్వు కావాలంటే మళ్ళీ వేరే వేసినట్టు, అదొక ఆశ మాయలాగా. ఇప్పుడు దాకా మీరు ప్రయాణం చేసిన దాంట్లో మనం ఎంత సహజ స్థితిలో ఉండగలుగుతామో, మనం ఈ జన్మ తీసుకున్నప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నామో అంత సహజంగా ఉండగలిగితే కనుక తొందరగా మనం ఆ దైవంతో కనెక్ట్ కాగలుగుతాము.
మనం అనుకున్నటువంటి ఎందుకంటే మనం మనలా ఉండాలి, మనలాగా అది మనం మనలా ఇంకోలా ఉండకండి. ఇప్పుడు ఇప్పుడు నా ఫింగర్ ప్రింట్ వేరే ఉంది, నా ఫేస్ వేరే ఉంది అంటే నువ్వు వేరే అని చెప్తున్నాడు, నువ్వు నీలాగా ఉండు. కొంతమంది 10 మంది గురువులు 10 ముచ్చట్లు చెప్తారండి, వాళ్ళ అనుభవాలు చెప్తారు. 10 మంది ముచ్చట్లు అలా నీకేది నీకు మంచిగా అనిపిస్తుంది, నీ ఆకలి తీరుతుందో దాన్ని పట్టుకో ఫాలోగా. మళ్ళీ గురువుని పట్టుకోకు, వాళ్ళు చెప్పే 10 ముచ్చట్లు నూరేం లేదు, 10 ముచ్చట్లు చెప్తే 10 నాలుగు ఏం లేదు. అలా నీకు అక్కడికి వచ్చేది ఒకటి నీకు అర్థమవుతుంది, నీకు తెలిసిపోతుంది, సింక్ అవుతుంది. ఒక్క మాట విను, బయటపడు. మళ్ళీ అక్కడ పట్టుకుని ఎలాడకు, అదొక మాయా. నేను కూడా చెప్తున్నా, నేను చెప్పినేమో తినాలని లేదు, మీకు చెప్పిన దాంట్లో మీకు నిజం అనిపించి మీకు కరెక్ట్ అనిపించి మీరు ఫాలో అయిపోండి. అట్లా చెప్పేసి చెప్పిన తినాలని ఏం లేదు, మీకు ఏది కావాలో ఆన్సర్ దొరికింది ఒకటి తీసుకోండి. నేను ఒకటి అడుగుతానమ్మా, మీరు ఇదే మీది చివరి జన్మ? అవునండి. గతంలో కానివన్నీ ఇప్పుడు చేయగలుగుతున్నారు, గత జన్మలో చేయలేదు. గతం ఒకటండి, గతం అని మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే మనం చిన్నప్పటి పుట్టినప్పుడే పీక్కోలు కదా వస్తున్నాం, చెప్పాలి చాలా ఉన్నాయి. అవే మన దాటలేక అంటే అన్ని సమస్యలు దాటొచ్చినాం, ఇవే పీక్కోలు అవుతున్నాయి. 5 జన్మలు తోడుకుని ఎందుకండి, ఇంకా స్ట్రెయినే కదా. అంటే ఇప్పుడు తీసుకోవాల్సి వచ్చింది కదా, మరి అప్పుడు మనం కంప్లీట్ చేయలేక. లక్ష్యం అని తెలుస్తుంది నాకు. ఒకసారి వెళ్తే నువ్వు వచ్చింది ఎందుకు, ఏం చేస్తున్నా అట్లా నాకు మధ్యలో కోపడుతుండే. మరి ఏం చేయాలి నేను అడిగేది, చూపించేది మొత్తం నాకు. ఇలా నా ఫ్యూచర్ నాకు చూపించండి. గతం అంటే లేదు, గతం అంటే నాకు తెలుస్తుంది, నాకు ఆయన చెప్పాల్సింది నాకే తెలిసిపోతుంది, కామ్ అయిపోతుంది. తెలిసినాక నువ్వు అడగవు, ఇంకా కామ్ అయిపోతావు అండి. ఏం అడగవు నువ్వు, ఇంకా అర్థమైపోయింది నీకు, కామ్ అయిపోతావు. కాకుండా తెలియాల్సింది చేయాల్సింది ఎంత అర్థమవుతుంది. కాబట్టి బ్రేక్ వేస్తున్నాడు, ఆగాగు. నువ్వు దూసుకెళ్ళిపోతున్నావు, ఆగాగు. ఫస్ట్ ఆయన లాక్కొచ్చిండు, నేను దూసుకెళ్ళిపోతుంటే ఆగాగు. నువ్వు వచ్చింది అనుకో, అది మర్చిపోయి వెళ్ళిపోతున్నావు. నీ వల్ల నువ్వు చెప్పడానికి చెప్పు, అప్పుడు నీ వచ్చేసి. అదేంటంటే ఈ లాస్ట్ స్థితి ఉన్న వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి కొంచెం డౌట్స్, ఆడక జ్ఞానం ఉంటుందండి చాలా వరకు. అవసరమైన వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఫస్ట్ టైం కలవాలనుకోలేదు ఎవరు, నేను కలవాలనుకోలేదు. నీకు ఎప్పుడు తెలిసింది ఇదే మీది చివరి జన్మ అని? నా శరీరంలో మార్పులు చెప్తున్నానా, మార్పులు చెప్తున్నా అంటే నేను చెప్పా కదండి, దైవస్థితికి వచ్చినప్పుడు నువ్వు ఏమైతావు అని చెప్తున్నా. చుట్టూన్న వస్తువులు మాయమైతే నీ మాయంగానా అండి, మాయమీనకండి ఇంకేమో చెప్పడానికి. సో ఇప్పుడు బాడీని కూడా చెప్పగలుగుతాను నేను, మాయమీనకి చెప్పేది ఏముండదు. అది కూడా చెప్పించేళ్తాను నేను. అలా చెప్పడము, నేను కూడా మారి మీకు ప్రూఫ్ చెప్పించి వెళ్ళిపోయినప్పుడు చాలా మందికి నువ్వు అయిపోయి నమ్ముతా అంటారు. తర్వాత చెప్పడానికి ఎవరు ఉండరు కదా, అంటే ఉన్నప్పుడు చెప్పాలి కదా. ఎందుకంటే నా సహోదరులు నా కచెలు చెప్పాలి, వాళ్ళందరూ నేను ఒకటే. నీ వచ్చినప్పుడు చెప్పాలి, నాకు తెలిసిన జ్ఞానం చెప్తా అంతే, వదిలేసేయాలి. నీ పట్టుకొని కూర్చొని మీరు పట్టుకొని కూర్చోవద్దు. ఇంకోసారి ఇంతమంది కలవాలనుకోలే ఎవరిని, సరే కలుద్దాం అనుకున్నాను, అసలు వద్దనే ఉన్నాను. అప్పుడు నువ్వు చెప్పాలి అని చెప్పి నా లోపల నుంచి చెప్తున్నాను. ఓకే చెప్పేసి, ఎందుకంటే నాకు డిస్టర్బ్ నా మళ్ళీ ఏంటంటే అదొక మాయ అండి. అందరూ వచ్చి కలవడము, అదొక అహంకారం పెరుగుతుంది. నీ పెద్ద గ్రేట్ అహంకారం పెరిగి మళ్ళీ ఆ పతనానికి దారితీస్తుంది. సో అవి నాకు అడ్డంకులు కాబట్టి నేను కలవద్దు అనుకున్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే చెప్పాలి, నాకు క్లారిటీ ఉంది, నేను చెప్తా తండ్రి, నువ్వు చెప్పన్నావా చెప్తా, నన్ను కాపాడాలి, నాకు అహంకారం రాకుండా నువ్వు పట్టుకోనను, నన్ను కాపాడాలని చెప్పి ఆ మాట తీసుకుని మళ్ళీ వీడియో తీస్తాను. నన్ను కాపాడాలి, నేను ఆ ప్రొటెక్షన్ నీకు ఉంటది అని చెప్పాడు. ఒక తెల్లని పవర్ అని చెప్పించాడు. మీనింగ్ ఏంటి, నువ్వు ఇట్లా చూపిస్తా నాకు డైరెక్ట్ చెప్పు, నా ప్రొటెక్షన్ నీకు ఉంటది అన్నట్టుగా. సో అహంకారం మళ్ళీ వచ్చినా కూడా ఆయన డైవర్ట్ చేస్తాడు ఎవరి ద్వారా. నా హస్బెండ్ ఇంకెవరో అటు వెళ్ళకు, ఎవరో నీకు ఇండికేషన్ ప్రతి ఒక్క రూపంలో చెప్తుంటారండి. మీకు అర్థం చేసుకొని వచ్చేస్తావు. అటే పోతా అంటే మళ్ళీ లైఫ్ వేస్ట్. నాకు కూడా మీ దగ్గరికి ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి సాధన ఏదైనా చేర్పిస్తారా? ఇప్పుడు అయితే నేను ఈ ఎండింగ్ ఇలాంటి చెప్పగలుగుతా, ఎట్లా ఆలోచించాలి, నువ్వు నీ బాడీ ఎట్లా ఫీల్ కావాలి, ఎట్లా ధ్యానం చేయాలో కూడా చెప్తా, అది చెప్పగలుగుతాను. కలిసిన వాళ్ళకి చెప్తానండి, ఇవన్నీ వీడియోలో చెప్పేది కాదు. మీ సందేశం ఏమి ఇద్దాం అనుకుంటున్నారు సాధకులకి? సందేశం అంటే ఏంటంటే ధ్యానం చెయ్యండి, ఒక స్టేజ్ వరకు చెయ్యండి. తర్వాత మీరు ఆత్మ మనసుని తెలుసుకున్నాక ఒక స్టేజ్కి వచ్చి అక్కడ అవుతున్నారు అనుకోండి, బయటికి రండి. బయటకు వచ్చి బయట సాధించితే లోపల అవుతుంది. విశ్వము మీరు తేడా ఏం లేదు, నకలు అంటారు జిరాక్స్, మీరు అది ఒకటే. అక్కడ మీరు బయట దాటలంటే లోపల దాటుతా ఉంటాయి అన్ని. మీకు ఎక్కడ దాటుతున్నాయి మీకు కళలో చూపిస్తా ఉంటది, లేకుంటే మీకు బయట కూడా మీరు అనుకునే జరుగుతుంటాయి. ఒక మాట అంటే ఆ మాట జరుగుతూ ఉంటది. చెప్పాలంటే చాలా మంది అంటే జ్ఞానవంతులు ఉన్నారు. అట్లా ఒక ఏమంటారు, ఒకటి రెవల్యూషన్, ఒక విప్లవం లాగా వస్తున్నారండి. చాలా మంది చాలా దిక్కులో వస్తున్నారు. చాలా వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళ యొక్క సిగ్నల్స్ ద్వారా అంటే చెప్తున్నా కదా, నేను కూర్చుంటా అండి, నాకు స్టార్ట్ అవుతూనే ఉంటాయి, చెవులో స్టార్ట్ అవుతుంది అంటే చెప్తున్నా, చీకట్లో ఆ సౌండ్ వస్తా అండి, కథం వైబ్రేషన్ ఉంటుంది, దాన్ని తరంగాలు వస్తూనే ఉంటాయి. అట్లా చాలా మంది చాలా దిక్కులు ఎంతో మంది నేను చాలా మంది నాకు టచ్ అయ్యారు, నాకు కనబడతా ఉంటారు. ఎంతో మంది అంటే వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్యూరిఫై చేస్తున్నారు. ఆ దైవము కొంతమంది వాళ్ళు చేపించుకుంటూ వస్తుంది. వాళ్ళ మార్గంలో చాలా మంది వెళ్తున్నారు. విప్లవం లా వెళ్తుందండి.
చాలా మంది ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మెడిటేషన్ అంటే ఏం తెలియదు నేను వచ్చేదాకా. మెడిటేషన్ గురించి చూస్తే మొత్తం యూట్యూబ్ లో మొత్తం మెడిటేషన్స్, కొన్ని గ్రూపులు నడుస్తున్నాయి. అసలు ఇంతుందా బయట నాకే తెలియట్లేదు. అంటే ఎంత మార్పు వస్తుంది. దైవంగా వీళ్ళు మాయలో వాడు బయటకు రారా అని చెప్పేసి ఇలా పంపించి ఆయన మార్పిస్తున్నాడు. అంతే అండి. నా పిల్లల్ని ఆయన కాపాడుకోవాలి కదా, మారుస్తున్నాడు. ఇది ధ్యానం చెప్పా, ఇది ఒక ధ్యానం. ధ్యానం చెయ్యండి, కళ్ళు మూసుకొని చేయండి, తెలుసుకున్నారా బయటికి రండి. బయటకు వచ్చాక మళ్ళీ రియల్ లైఫ్ లో దాటితే ఇది దాటుతుంది, ఆటోమేటిక్ గా మీ స్థితి మీకు వస్తుంది. అంతే.